హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. లేటెస్ట్గా రిలీజ్ అయిన బిగ్ బాస్ 9 సీజన్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో అందరూ ఎంత హార్డ్గా గేమ్ ఆడారు అనేది మనకి కనిపించింది. బేసిక్గా టికెట్ టు ఫినాలే ఎవరు కొడతారు అని చెప్పి అందరూ వెయిట్ చేశారు. అండ్ టికెట్ టు ఫినాలే కోసం నామినేషన్స్ జరిగినప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్లోనే ఒకరి మీద ఒకరు మాటలు అనుకున్నారు. డెమాన్ కూడా నేను టికెట్ టు ఫినాలే కొట్టి చూపిస్తాను, నన్ను చాలా తక్కువ అంచనా చేసి మాట్లాడారు అని చెప్పి లాస్ట్ వీక్ భరణి గారితో గొడవ పడ్డాడు. భరణి గారు కూడా నువ్వు గేమ్ మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది, అది కాకుండా మిగతా వాటి మీద చేస్తున్నావు అంటే టికెట్ టు ఫినాల్ నాదే కొట్టి చూపిస్తా అన్నాడు. బట్ ట్రై చేశాడు కానీ డెమాన్ ఆడలేకపోయాడు. టికెట్ టు ఫైనల్ అయితే కొట్టలేకపోయాడు. సో ఈ వీక్లో టికెట్ టు ఫినాలే కొట్టింది అయితే కళ్యాణ్ అనమాట. ఎందుకంటే కళ్యాణ్కి ఆల్రెడీ ఓటింగ్స్ బాగున్నాయి. బయట అందరూ కూడా కళ్యాణ్ విన్ అవుతాడు, కప్పు కొడతాడు, 100% టైటిల్ విన్ అవుతాడు అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు. అటు తనూజ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ తనూజ వర్సెస్ కళ్యాణ్ అయితే టైటిల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వస్తుంది అని చెప్పి ఒక కాంపిటీషన్ అయితే నడుస్తుంది. కాకపోతే తనూజ ఇప్పటి వరకు ఫీమేల్ కంటెస్టెంట్స్కి కప్పు రాలేదు కాబట్టి తనుజకు వస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ సెలబ్రిటీస్కి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వడం కంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కి టైటిల్ ఇస్తే బాగుంటుంది. కళ్యాణ్ అందరు మనసులు గెలుచుకున్నాడు. అందరి ఒపీనియన్ చాలా పాజిటివ్గా ఉండింది కాబట్టి కళ్యాణ్కే కప్ వస్తుంది అని చెప్పి చాలా హైప్ నడుస్తుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాము. ఇప్పుడు కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేసే సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఇద్దరైతే ఎలిమినేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఈ వీక్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ గేమ్లో బిగ్ బాస్ బటర్ఫ్లైది కూడా రివీల్ చేస్తారు. ఎందుకు అంటే ఒక గొంగుల పురుగు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి బటర్ఫ్లై అవుతుందో, సో ఈ టికెట్ ఫినాల్లోకి సంబంధించి ఇది మేము గిఫ్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మీరు కూడా అంతే టఫ్గా ఆడి గెలిచారు కాబట్టి అని చెప్పి అది రివీల్ చేస్తారనమాట. అది రివీల్ చేసినప్పుడు కూడా అందరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. బట్ అది కళ్యాణ్ గెలుచుకున్నాడు. సో ఇప్పుడు రీతు వర్సెస్ భరణి గారు ప్రోమో ఇవాళ మార్నింగ్ రిలీజ్ అయిన ప్రోమో అయితే రఫ్ అండ్ టఫ్ ఇచ్చి పడేశారు భరణి గారు. ఎందుకంటే బిఫోరే వాంటెడ్లీ ఇప్పుడు రీతు ఒక మాట నింది, గెలిచిన హ్యాపీనెస్ కూడా ఉండనివ్వరు, మీరు తీసుకోలేకపోతున్నారు, ఆ హ్యాపీనెస్ కూడా కావాలని చేస్తున్నారు అని చెప్పి సీరియస్గా నడుచుకుంటూ హౌస్లోకి వెళ్ళిపోయిందనమాట. ఈ గేమ్ ఆడేటప్పుడు కూడా భరణి వర్సెస్ రీతు ఇద్దరు టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పుకోవాలి. కాకపోతే అక్కడ వేసిన చెత్తలో మొత్తము ట్రయాంగిల్ అండ్ త్రీ రోస్ ఇచ్చారు. ఆ 3 రోస్లో ఏమేమి పెట్టాలో కూడా బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించి బిఫోర్ కూడా పాపం తనూజ అయితే ఈ వీక్ చాలా ట్రై చేసిందనే చెప్పాలి. సుమన్ తనూజ ఇద్దరు కూడా వెయిట్ని పట్టుకుని చాలాసేపు నుంచి 1 by 1 ఇమీడియట్గా 2 టాస్కులు పెట్టేసరికి ఫుడ్ తినాలి, వాళ్ళకి గ్యాప్ ఉండదు. అయినా కూడా తనూజ పాపం ఆ చేతులతో చాలా వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. బట్ తనకి అవ్వలేదు కాబట్టి గివప్ ఇచ్చేసింది. కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు ఒకటైపోయి భరణిని టార్గెట్ చేద్దాం, మన టార్గెట్ అతనే అని చెప్పి వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ గేమ్ ఆడారు, కలిసికట్టుగా గేమ్ ఆడారు. సో ఇది చాలా కళ్యాణ్కి నెగిటివ్ అయిందని చెప్పుకోవాలి హౌస్లో. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక పాజిటివ్ థాట్ ఉన్న ఇమాన్యుల్ ఫ్యాన్స్ కానివ్వండి, అటు కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకున్నా కూడా ఓపెన్గా మాట్లాడే స్టేట్మెంట్ ఏంటి అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ట్రయాంగిల్ గేమ్ ఆడారు, ఇది చాలా తప్పు, అక్కడ బలైంది రీతు, అనవసరంగా ఈ ట్రయాంగిల్ గేమ్ ఆడడం వల్ల తను బలైంది. అలానే పాపం భరణి గారు పాపం అనిపించారు. ఎందుకంటే ముగ్గురు కలిసి వస్తే మనకి రావాలి, లేకపోతే ఆయన టార్గెట్ చేసి పక్కన పెట్టేయాలి అని వీళ్ళు ముగ్గురు డిసైడ్ అవ్వడము, వీళ్ళిద్దరూ కావాలని ఓడిపోయి దాన్ని రీతుకి ఇవ్వడం అనేది చాలా మైనస్ అయింది కళ్యాణ్కి. రీతు ఎప్పుడు ఏ గేమ్ ఆడినా కూడా తను అంటూనే ఉంటుంది, నాకు సపోర్ట్ చేయండి, నాకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. ఫస్ట్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అవ్వలేదు అంటే తనకి ఆటోమేటిక్గా ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, ఏడుస్తుంది కూడా తను. సో ఇదే విధంగా ముందు నుంచి ఉన్న బాండింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి బిఫోర్ సపోర్ట్ చేయలేదు అనుకునో ఏం మాట్లాడుకున్నారో ముగ్గురు కలిసి మొత్తానికి ఆమెని గేమ్ ఆడే ఛాన్స్ ఇప్పించారు. సో గేమ్ ఆడేటప్పుడు కూడా భరణి గారు కూడా ఎక్కడ ఆయనకి ఇంతకు ముందు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అవి ఉన్నా కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా రఫ్ అండ్ టఫ్గా ఆయన గేమ్ ఆడారు. అలానే రీతు కూడా బాగానే ఆడింది, గేమ్లో అయితే ఇచ్చి పడేశారు. కాకపోతే అక్కడ పెట్టిన ఒక సింబల్లో అయితే అది ట్రయాంగిల్ లేదు, 4 ఈ లైన్స్ ఉన్నాయి అని చెప్పి భరణి గారు గొడవ పడడం జరిగిందనమాట. ఆ తనూజ కూడా వాళ్ళంతా ఫాస్ట్గా గేమ్ ఆడుతుంటే నాన్న జాగ్రత్తగా ఆడు అని చెప్పి భరణి గారికి చెప్తూ ఉంది. భరణి గారు అయితే 100% ట్రై చేశారు. బట్
ఎవరి గేమ్ ఎలా ఉంది అనేది ఫైనల్ జడ్జ్మెంట్ అయితే సంచాలక్‌గా అక్కడ ఇవ్వాలి. బట్ తనుజ అయితే ఓపెన్‌గా అంటే నిజం సైడే నిలబడింది. ఎందుకంటే నాకు నువ్వు ఫస్ట్ పెట్టినప్పుడే నాకు డౌట్ ఉంది. అది కొంచెం చిన్న సైజ్‌లో ఉంది అని చెప్పి మాట్లాడితే, నేనేమన్నా మూన్ పెట్టానా? నేను ట్రయాంగిలే పెట్టాను కదా! నాకే ఇవ్వాలి అని చెప్పి రీతు ఆర్గ్యూ చేయడం మనం చూసామనమాట. ఎందుకు అంటే, ఆ సైజులు ప్రాపర్‌గా లేవు కాబట్టి ఇప్పుడు భరణి గారు విన్ అయ్యే ఛాన్సెస్ దాన్ని రీతు యాక్సెప్ట్ చేయట్లేదు. నేనే గెలిచాను. నేను గెలిచాను కాబట్టి మీరు తీసుకోలేక ఏదోటి క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి అలిగింది. మరి దీనికి సంబంధించి ఫ్రెష్‌గా రిలీజ్ అయిన ప్రోమోలో ఉన్న అప్డేట్ అనమాట ఇది. మరి ఆల్రెడీ వీకెండ్ వచ్చేసింది. ఇవాళ ఫ్రైడే. రేపు సాటర్డే. అసల ఎవరు ఎలిమినేట్ అవుతారు? సో, ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే హౌస్‌లో ముగ్గురికి ఈక్వల్‌గా ఓటింగ్స్ పడుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఒకటి సంజన గల్రాని, అలానే డెమాన్ పవన్, అలానే సుమన్ శెట్టి. వీళ్ళు ముగ్గురు కొంచెం అంటే ఎవరు ఎక్కువ, తక్కువ అనేది కాకుండా కొంచెం అటు ఇటుగా ముగ్గురికి ఆల్మోస్ట్ సేమ్ ఓటింగ్స్ ఉన్నాయని చెప్పి టాక్ వినిపిస్తుంది. సుమన్ శెట్టి గారు కూడా ప్రీవియస్ టాస్క్‌లు ఏం ఆడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు హౌస్‌లో ఆయన ఏదో నెట్టుకుంటూ వచ్చారు కానీ ఆయన ఫైనల్ వరకు రావడం కూడా ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక 2, 3 వారాల లోపలుండి బయటకొచ్చేస్తారు అనుకునే సుమన్ శెట్టి గారు కూడా ఆల్మోస్ట్ ఫైనల్స్ వరకు కంటిన్యూ అయ్యారు. బట్ ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరో ఇద్దరు కంపల్సరీ రేపు బయటకొస్తారు అని చెప్పి టాక్ అయితే ఉండిందనమాట. దట్టు హౌస్‌లో ఏం మాట్లాడుతున్నారు అంటే సంజన కానీ, డెమాన్ పవన్ కానీ అవుతారు. లేదు అంటే సంజన ఉంటే సుమన్ శెట్టి కానీ, డెమాన్ పవన్ కానీ అవుతారు అని అంటున్నారు. మరి ఆల్రెడీ డెమాన్ కొంచెం కంటెంట్ ఇస్తాడు హౌస్‌లో ఉంటే. రీతుతో కలిపి వాళ్ళిద్దరిది టీఆర్‌పీ కోసం ఏదో ఒకటి జరుగుతుంది. బట్ సంజనాది అదే టాస్క్‌లు ఆడుతున్నావు, ఫ్రాంకులు చేస్తున్నావు, ఫ్రాంకులు చేయడం మానేయండి అని చెప్పి భరణి గారు కూడా రీసెంట్‌గా హౌస్‌లో ఫైర్ అయ్యారనమాట. సో, దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఇద్దరికి ఉంది. ఒకటి సుమన్ శెట్టి గారికి, 2 సంజన గారికి. మరి రేపు సాటర్డే నాగార్జున గారు వస్తారు కాబట్టి ఈ గేమ్ గురించి, జడ్జ్మెంట్ల గురించి, వీళ్ళు ఆడిన ఆటలు, బిహేవియర్ గురించి అందరికీ ఫస్ట్ అయితే తిట్లు పడాల్సిన తిట్లన్నీ పడతాయి. పడిన తర్వాత టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కళ్యాణ్‌కి అయితే అప్రిషియేషన్స్ వస్తాయి. బట్ ఈ గేమ్‌లో ఎప్పుడైతే సెకండ్ టాస్క్ పెట్టినప్పుడు కళ్యాణ్ కొంచెం ఇలా ట్రయాంగిల్ గేమ్ ఆడడం వల్ల మైనస్ అయ్యాడు. మరి నాగార్జున గారు వచ్చిన తర్వాత రేపు రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది చూడాలి. ఫైనల్‌గా రేపు వచ్చిన తర్వాత నాగార్జున గారు డబుల్ ఎలిమినేషన్ అంటారా, సింగిల్ ఎలిమినేషన్ అంటారా అనేది తెలీదు. బట్ లాస్ట్ 2 వీక్స్ చూసుకున్నట్టయితే బిఫోర్ దివ్య ఎలిమినేట్ కాకముందు 2 వీక్స్ కూడా ఎటువంటి ఎలిమినేషన్స్ హౌస్‌లో లేవన్నమాట. సో, ఇప్పుడు టైం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు మాత్రం ఎలిమినేట్ అవుతారనే టాక్ వస్తుంది. మరి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా ఆర్ ఎల్స్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది మనమైతే వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూటీవీ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో గురించి వీడియో అయితే ఇప్పుడు చేశాము. అలానే నెక్స్ట్ ప్రోమోలో ఏమొస్తుంది, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమొస్తుంది, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చెప్పాను. అలానే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది, సండే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా రేపే నేను అప్డేట్ పెడతాను. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.